రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల సక్సెస్ పాఠశాలలో మండలంలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు శిక్షణ అందిస్తున్నట్టు మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని విద్యార్థులకు సులభతరంగా విద్యను బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించేలా మూతబడిన పాఠశాలలను రీఓపెన్ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. మామిడి చెట్టు మొత్తం ఆగిపోయింది. మామిడి చెట్టు ఆకు తోడడానికి కడతారు, మామిడికాయలు తొక్కు చేస్తారు, మామిడి దాని కట్టెతో ఇళ్లకు గోపురాలకు ఉపయోగిస్తారు, మామిడి పళ్ళు చాలా తీయగా ఉంటాయి అని పిల్లవాళ్ళు ఎన్నో రకాల వాక్యాలు కూడా చెప్తారు. అదే ఇంకా పదాలుగా పిల్లవాడికి పదాలు చేసుకుంటున్నారు. డొమాస్టిక్ ఎనిమల్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ ఉంటాయి, వారి చీకలు ఎలా ఉంటాయి, ఆ పక్షులు కూడలు కట్టుకుంటాయి. ఒక్క అడవి తీసుకుంటే ఎందులో పాటలు చెప్పేస్తారు. చాలా పళ్ళు ఉంటాయి, ఏమేమి పళ్ళు ఉంటాయి, నీకు ఇష్టమైన పండు ఏంటిది, అరటి పండు అడవిలో దొరుకుతుందా, ఇంట్లో దొరుకుతుందా, అడవిలో దొరుకుతుంది, ఇంట్లో దొరుకుతుంది. జామ పండు కానీ మరిపండు కానీ ఆ పిల్లలని పండ్ల గురించి ఏం చూపించిన పనులు ఇక్కడ చెప్పగలుగుతారు. ఇంకా ఏమున్నాయి, నీళ్ళు ఉన్నాయి, అడవిలో నీళ్ళు చాలా ఉంటాయి, చెట్లు ఉంటాయి, సముద్రం ఉంటాయి చెప్తారు. మన నీళ్ళతో నీకు ఏమవుతుందో చెప్పు సార్. నీళ్ళతో స్నానం చేస్తాం, బట్టలు పడుతుంది, బట్టలుకుంటాం, నీళ్ళు పక్షులు తాగుతాయి, జంతువులు తాగుతాయి, అన్ని రకాల పంటలు ఉంటాయి, నీళ్ళు ఉంటే మనం బతకగలుగుతాం. మన నీళ్ళు ఎక్కడ చేస్తాయి, వర్షం పట్టిన నీళ్ళు వస్తాయి, రాత్రి పడుకుంటాం, రోజు చేస్తాం, వేటగాల కనిపించకుండా గ్రంథాలు దాక్కుంటాయి అని చెప్పి ఏదో ఒక చిన్న కథ. అదే కాకుండా పిల్లవానికి ఇష్టమని చెప్పండి, మీకు ఇష్టమైన పిల్లవానికి ఈజీగా ఉన్న చెప్పండి. అంటే పదజాలాభివృద్ధి, వాక్యాభివృద్ధి, ఇవన్నీ కూడా పిల్లవానికి అడుగు నుంచి కాన్సన్ట్రేషన్ అవి అర్థమైతే ఇవన్నీ తప్పకుండా చేయగలుగుతాడు. ఇంకా చదివేదాన్ని అర్థం చేసుకోవడం చదవగానే సరిపోదు. అడిగిన పాట ఉన్నప్పుడు డైరెక్ట్గా రాయకుండా లెక్క పెట్టుకుంటూ ఆ నెంబర్కి వచ్చిన నెంబర్కి ఇచ్చినదని చెప్పేసి వాడు 900 నెంబర్ను రాస్తాడు. రైట్. తర్వాత విజువల్ లేఅవుట్ ఇష్యూస్, when numbers are not, నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాయమంటారు. రాయమన్నప్పుడు ఏం చేస్తాడు, డైరెక్ట్గా చిన్న పెద్ద students may apply rules like look at the first digit blindly, which can lead to error in number like 109 and 99. So 109 రాయమన్నప్పుడు 109 and 09 అని రాస్తారు. అంటే ఇప్పుడు అది రైట్ అయినట్ట తప్పైనట్ట. సో అంటే ఆ నంబర్ అనేది ఐడెంటిఫై కావాలి ఫస్ట్. 109 అంటే 101 రాస్తే 100 ఫస్ట్ రాసిన తర్వాత 1 రాస్తాడు. అట్లా కాకుండా 101 అని రాస్తే కరెక్ట్ అని చెప్పేటట్టుగా మనం ఐడెంటిఫై చేయించాలి. తర్వాత ఇన్కన్సిస్టెంట్ ప్రాక్టీస్ విత్ రియల్ లైఫ్ కాంటెస్ట్, అబ్స్ట్రాక్ట్ కంపారిజన్ వితౌట్ రిలయబుల్ ఎగ్జాంపుల్ కెన్ మేక్ లెర్నింగ్ లెస్ ఇన్స్టిట్యూట్